అధికార ప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. పార్టీ లైన్ పట్టుకోవడంలో, ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో, ప్రసార సాధనాల్లో హైలైట్ చేయడంలో వైఫల్యం కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఇండిగో సంక్షోభంపై రిపబ్లిక్ టీవీ ఛానల్తో అనవసర వివాదం తెచ్చుకున్నామని అన్నారు ఆయన. టీడీపీపై రిపబ్లిక్ టీవీ సానుకూల దృక్పథంతో ఉండేదన్నారు. అలాంటి ఛానల్తో వైరం సరికాదన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు అధికార ప్రతినిధులతో సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. వివాదం పెద్దదయ్యే వరకు తన దృష్టికి ఎందుకు తేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ టీవీలో చర్చకు వెళ్లిన దీపక్ రెడ్డి మరింత కసరత్తు చేసి ఉండాల్సిందని, ఇండిగో సంక్షోభం రాష్ట్ర పరిధిలోనిది కాదని చెప్పి ఉంటే సరిపోయేదన్నారు. రిపబ్లిక్ టీవీ ఛానల్ను బహిష్కరిస్తున్నామని వివాదాన్ని ముదిరేలా చేశారని చంద్రబాబు మందలించారు. బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరపున ఎవరూ చెప్పలేదని నేతలు సీఎం దృష్టికి తెచ్చారు. కానీ డిబేట్లో ఖాళీ కుర్చీ చూపించి టీడీపీ బహిష్కరించిందని చెప్పారు కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. అధికార ప్రతినిధులు పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పార్టీ లైన్, ప్రభుత్వ విధానాలపై అధికార ప్రతినిధులకు గైడెన్స్ ఇచ్చేందుకు 2 మంత్రుల్ని, 2 సీనియర్ నేతలను నియమిస్తానని చంద్రబాబు చెప్పారు. పార్టీ నాలెడ్జ్ సెంటర్, బ్యాక్ ఆఫీస్ సమర్థంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఒక మాట చెబితే దాన్ని బీజేపీ కేడర్ సమర్థంగా క్షేత్రస్థాయికి తీసుకువెళ్తుందని గుర్తు చేశారు. ఆ విషయంలో టీడీపీలో లోపాలు కనిపిస్తున్నాయని మందలించారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ విష ప్రచారం చేస్తుంటే తిప్పి కొట్టడంలో విఫలమైనట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పనిచేసిన అధికార ప్రతినిధులు ఇప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.